He never prayed for handkerchiefs. ఆయన చేతి రుమాల గురించి ఆయన ఎప్పుడు ప్రార్థించలేదు. But they brought the handkerchiefs వారు ఎప్పుడైతే చేతి రుమాలని తీసుకొచ్చారో and touched his body, ఆ ఒక శరీరాన్ని తాకినప్పుడు took it and laid it on the sick person. ఆ శరీరాన్ని తాకిచ్చి ఆ రోగిగా ఉన్న వ్యక్తి మీద దాన్ని పెట్టారు. And the sick was healed. అప్పుడు రోగి స్వస్థపరచబడ్డాడు. Right? నిజమేనా? That's what the Bible says. పరిశుద్ధ గ్రంథం అదే చెప్తూ ఉన్నది. That's why our people, అందుకే మన ప్రజలు they took Brother Branham's handkerchief. బ్రదర్ సోదరు బ్రానమ్ గారి యొక్క చేతి రుమాలు తీసుకొని They took his suit ఆయన ఒక సూట్ ని తీసుకున్నారు. and they cut it into small pieces. అది చిన్న చిన్న ముక్కలుగా దాన్ని కత్తిరించి I have a little piece of a handkerchief and a little piece of his suit. ఆయన ఒక చేతి రుమాలి ఒక చిన్న ముక్క, ఆయన సూటితో ఒక చిన్న ముక్క నా యొద్ద ఉన్నది. I have it. నా దగ్గర ఉన్నది. And I use it when very critical things happen. అత్యంత క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు నేను దాన్ని వాడతాను. I used that once in Brother Papa Bill's church. నేను ఒక్కసారి పాప బిలియన్స్ చర్చ్ లో అది వాడాను నేను. A young man came with a cancer. ఒక యవనస్తుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నా యొద్దకు వచ్చాడు. And I felt in my heart to use that prayer cloth. ఒక ప్రార్థన క్లాత్ ని వాడమని నా హృదయంలో అనిపించింది. And I laid it over him and I prayed for him. నేను ఆ క్లాత్ ని ఆయన మీద పెట్టి నేను ప్రార్థించాను. I said, Lord, I'm asking for your grace and your mercy. ప్రభువా, నేను యొక్క మర్సీ, నీ యొక్క కృప కొరకు, నీ కనికరం కొరకు నేను అడుగుతూ ఉన్నాను. Heal this young man. ప్రభువా, ఈ యవనస్తుని స్వస్థపరచు. And this young man believes that you will heal him. ఈ యొక్క యవనస్తుడు మీరు స్వస్థపరుస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. And the next morning he had to go for a checkup. తర్వాత ఉదయం ఆయన చెకప్ కి వెళ్ళవలసి ఉన్నది. Praise the Lord. దేవునికి స్తోత్రం. When he went to all those scannings and all those things, ఎప్పుడైతే ఆ స్కానింగ్ గుండా ఆయన అన్ని వెళ్ళాడో, that tumor, cancerous tumor, ఆ యొక్క ట్యూమర్, ఆ కణితి ఏది క్యాన్సర్ కణితి ఏది ఉన్నదో disappeared. అది కనిపించకుండా పోయింది. It was gone. అది వెళ్ళిపోయింది. అది And the doctors was confused. వైద్యులు confused ante అయోమయం చెందారు, తికమక చెందారు. I said, hey, and they checked it again and again. వారు మరలా దాన్ని పరిశోధించడం ప్రారంభించారు. And they gave a report. వారు ఒక రిపోర్ట్ ని ఇచ్చారు. And he said, you have no cancer. మీకు క్యాన్సర్ లేదండి అని అన్నారు. Brother, sister, సోదరి సోదరులారా, the Lord is good. ప్రభువు ఎంతో మంచివాడై ఉన్నాడు. He's still our healer. ఆయన ఇంకనూ మనల్ని స్వస్థపరచువాడై ఉన్నాడు. I'm just saying this thing. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే, the handkerchief really helps. ఆ యొక్క చేతి రుమాలు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నది. It helps in Paul's time. అది పౌలు సమయంలో అది సహాయపడింది. It helps in our prophet's time. మన ప్రవక్త సమయంలో కూడా అది సహాయపడింది. It's helping in our days also. మన యొక్క దినాల్లో కూడా అది సహాయపడుతూ ఉన్నది. And our prophet says, మన ప్రవక్త ఇలాగ చెప్తూ ఉన్నాడు. that's where I think Paul got laying handkerchief. అక్కడ పౌలు గారు ఒక తన చేతి రుమాలను వేస్తూ ఉన్నట్టు నేను చూస్తూ ఉన్నాను.